సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలలో భాగంగా ఓ కంపెనీకి చెందిన బొలెరో వాహనం తనిఖీ చేయగా బంగారం సుమారు 7.6 కేజీలు అలాగే వెండి 11.26 కేజీలు పట్టుబడింది. అధిక మొత్తంలో వెండి, బంగారు ఆభరణాలు ఎటువంటి అనుమతులు లేకుండా ట్రాన్స్పోర్ట్ చేయడం చట్టరీత్యా నేరమని ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు రెవెన్యూ అధికారుల సమక్షంలో వాహనాన్ని సీజ్ చేసి ఆదాయపు అధికారులకు అప్పచెప్పినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ విక్రమ్ సింహ తెలిపారు. ఈ ఆభరణాల ఖరీదు సుమారు 5 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ తనిఖీలలో రూరల్ ఇన్స్పెక్టర్ విక్రమ్ సింహ, సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ మరియు పిపి యాదవ్, సిద్ధారెడ్డి, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సాధారణ ఎన్నికల సందర్భంగా ఈ రోజున గోపారం లిమిట్స్లోని పీపిగుడ్డ చెక్పోస్ట్ నందు వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో నెల్లూరు వైపు నుంచి మనకు సీక్వెల్ లాజిస్టిక్స్ అనే ఒక వెహికల్ బొలెరో వాహనం మనకు పీపిగుడ్డ చెక్పోస్ట్ రావడం జరిగింది. అందులో భాగంగా సాధారణ తనిఖీలో భాగంగా వాటిని తనిఖీ చేస్తుండగా అందులో పెద్ద మొత్తంలో బంగారు మరియు వెండి ఆభరణాలు రవాణా చేస్తుండడం మనకు తెలిసింది. అందులో బిల్స్ సరిగైనటువంటి వివరణాత్మకంగా లేకపోవడంతోనూ అదేవిధంగా అటువంటి పెద్ద మొత్తంలో బంగారుని వెండిని ఎన్నికల సందర్భంగా రవాణా చేయడానికి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో వాటిని పంచాయతీరాజ్ అధికారి సమక్షంలోనూ ఫ్లయింగ్ స్క్వాడ్ సమక్షంలోనూ వాటిని సీజ్ చేయడం జరిగింది. టోటల్గా ఇవన్నీ కూడా బంగారు ఆభరణాలు సుమారుగా 7.6 కేజీల వరకు